హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. ఈ ట్యూటోరియల్లో మనము డిస్కౌంట్ సో టాలీలో డిస్కౌంట్ని ఎలా అప్లై చేయాలి, డిస్కౌంట్ ద్వారా ఐటమ్స్కి ఇన్వాయిసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. మేజర్గా టాలీలో 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ని అప్లై చేయడం జరుగుతుంది. ఒకటి డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిస్, అంటే ఈ ఆప్షన్ ద్వారా మనం ఇన్వాయిస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్స్ని పర్సంటేజ్ రూపంలో అప్లై చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. సో ఈ ఆప్షన్ ద్వారా మనము పర్సంటేజ్తో పాటు అమౌంట్ ద్వారా మనము డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మనము మన ఇన్వాయిస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నా కూడా అన్నిటికి కలిపి మనం డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మొదటి ఆప్షన్ వచ్చేసి డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిస్. సో ఈ ఆప్షన్ మనం యూజ్ చేయాలంటే మనము F11 ఫ్యూచర్స్లోకి వెళ్ళి ఆప్షన్ని ఏదైతే మనకు కావాల్సిన డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ని ఎస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. సో ఈ ఆప్షన్ కోసం మనము F12 కన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ అనే ఆప్షన్ని ఎస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అయినటువంటి టోటల్ డిస్కౌంట్ అండ్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ కోసం మనము పర్టికులర్గా డిస్కౌంట్ అలౌడ్ అనే లెక్చర్ని క్రియేట్ చేసి దాంట్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని టాలీలో ఎలా చేస్తారు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఎనీ కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనము టాలీలో ఈ 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ని సేల్ ఇన్వాయిస్లో ఎలా అప్లై చేస్తారు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ సేల్ వచ్చర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ అనేది నేను ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్గా అలానే ఉంచుతున్నాను. మీరు ఏ డేట్న ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వచ్చేసి క్యాష్. సో డిస్పాచ్ డీటెయిల్స్ కంట్రోల్+ వేస్తే స్క్రీన్ సేవ్ అవుతుంది. అండ్ పార్టీ వచ్చేసి స్పాట్ ఎలక్ట్రానిక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈయన సేమ్ స్టేట్ CGST HGST కోసం నేను ఆల్రెడీ పర్చేజ్ బిల్లు, సేల్ బిల్ విత్ GST ఐటమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ లెక్చర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ సేల్ లెక్చర్ వచ్చేసి సేల్ అకౌంట్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ LED 42 ఇంచెస్ అనేది 1 క్వాంటిటీ తీసుకుంటున్నాను, 10,000. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిస్. సో ఈ ఇన్వాయిస్లో మనకు డిస్కౌంట్ కాలం అనేది రావాలి అనే దానికోసం మనం ఏం చేయాలంటే F11 కీబోర్డ్ మీద F11 ప్రెస్ చేయండి. కంపెనీ ఫ్యూచర్ ఆల్టరేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇన్వెంటరీలో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. కంట్రోల్+A స్క్రీన్ సేవ్ అవుతుంది. డిస్కౌంట్ కాలం అనే ఆప్షన్ అనేది మనకు ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. డిస్కౌంట్ ఇవ్వకముందు 10,000 అయితే ఉంది. డిస్కౌంట్ వచ్చిన తర్వాత 9,000 అయితే మారడం జరిగింది, అంటే డిస్కౌంట్ అమౌంట్ డిడక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి LED టెలివిజన్. సో 1 నెంబర్ 10,000. సో ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 9,500 అయితే అవ్వడం జరిగింది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్కి పర్సంటేజ్లో కాలం అనేది ఆప్షన్ అనేది కొత్తగా రావడం జరుగుతుంది. పర్సెంట్గా మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో CGST HGST. సో Alt+P ఇస్తున్నాను, కన్ఫిగరేషన్, రివ్యూ, Alt+Z. సో ఇట్లా మనం 10%, 5% డిస్కౌంట్ కాలం అనేది అడిషనల్గా రావడం జరిగింది. ఈ విధంగా మనము టాలీలో డిస్కౌంట్ ఇన్ ఇన్వాయిస్, డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిస్ ద్వారా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆప్షన్ ద్వారా. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్+A. సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. సో ఎంటర్ అండ్ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంట్రోల్+A. ఇక్కడ స్మార్ట్ ఎలక్ట్రానిక్, కంట్రోల్+A స్క్రీన్ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి LED 42 1 పీస్. ఇక్కడ మనకి ఏం కావాలి, క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్, అంటే మనకి డిస్కౌంట్ కాలం అనేది అవసరం లేదు. దీన్ని డిజేబుల్ చేయాలంటే సేమ్ F11 ప్రెస్ చేయండి. కంపెనీ ఫ్యూచర్ ఆల్టరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. యూజ్ డిస్కౌంట్ కాలం అని ఇన్వాయిస్ ఉంది కదా, ఈ ఆప్షన్ నో ఇవ్వండి. సో ఈ ఆప్షన్ డిజేబుల్ అవుతుంది, ఇక్కడ నుండి వెళ్తుంది. సో మనకేం కావాలి, క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ అనేది కావాలి. సో దానికోసం మనం F12 ఇక్కడ చూసుకోండి, కన్ఫిగరేషన్ డౌన్లో ఉంది, F12 ప్రెస్ చేయండి. ప్రొవైడ్ క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఉంది, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వండి, కంట్రోల్+A. సో ఎంటర్. ఇక్కడ మనకు LED ఏదైతే స్టాక్ ఐటమ్ కింద మనకు న్యూ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాను, పర్సంటేజ్లో మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ LED 55 ఇంచెస్ 1 నెంబర్ 10,000. అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి 5% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను, అమౌంట్ వచ్చేసి 500 అనేది కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెక్చర్ అనేది క్రియేట్ చేయాలి.
సో స్పేస్ అండ్ క్రియేట్ క్యాష్ సేడ్ డిస్కౌంట్ అని లెక్చర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టైప్ ఆఫ్ లెక్చర్ వచ్చేసి డిస్కౌంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎంటర్ సేవ్ చేయండి స్క్రీన్ని. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ 1500 డిస్కౌంట్ అనేది రావడం అయితే జరిగింది. ఆల్ట్ ప్లస్ పి ఎంటర్. సారీ, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది అప్లై చేయాలి. సో ఎంటర్ ఇస్తున్నాను. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అండ్ ఆల్ట్ పి ఎంటర్ ప్రివ్యూ. సో ఇక్కడ మనము ఎంత టోటల్ 1500 డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము అమౌంట్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వాలి, అమౌంట్ కానీ పర్సంటేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్కి డిస్కౌంట్ ఇవ్వాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ ప్లస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. సో క్యాష్ కంట్రోల్ ఏ ఇస్తే స్క్రీన్ సేవ్ అవుతుంది అండ్ ఇక్కడ పార్టీ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఏ అండ్ ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ టెలివిజన్ 42 ఇంచెస్ 1 పీస్. సో ఇక్కడ ఏంటి, ఇది ఓవరాల్గా ఐటమ్స్ అన్నింటి కలిపి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం, అది పర్సంటేజ్లో కానీ లేదా అమౌంట్లో కానీ. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ మనము ట్రేడ్ అండ్ క్యాష్ డిస్కౌంట్ని డిజబుల్ చేయాలి. సో దాన్ని ఎలా డిజబుల్ చేస్తాం, F12కి వెళ్ళి. సో F12 ప్రెస్ చేస్తున్నాను. వోచర్ కన్ఫిగరేషన్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ప్రొవైడ్ క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నో ఇస్తున్నాను. కంట్రోల్ ప్లస్ ఏ. సో అది డిజబుల్ అవుతుంది. 10,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి 55 ఇంచెస్ 1 నెంబర్ 10,000. సో ఇక్కడ మనం ఒక లెక్చర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ లెక్చర్ డిస్కౌంట్ అలౌడ్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టైప్ ఆఫ్ లెక్చర్ వచ్చేసి నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇక్కడ స్టాట్యూటరీ డీటెయిల్స్లో జిఎస్టీ అనేది తీసుకోవాలి, ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ జిఎస్టీ అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ గూడ్స్ అయితే గూడ్స్, సర్వీస్ అయితే సర్వీస్ తీసుకోవాలి. అండ్ బేస్డ్ ఆన్ వాల్యూ అనేది క్రియేట్ చేయాలి. ఈ లెక్చర్ని ఈ విధంగా క్రియేట్ చేస్తేనే మనకు జిఎస్టీ అనేది ఏదైతే ఉందో అది ఆఫ్టర్. నేను ఈ స్క్రీన్ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనము పర్సంటేజ్లో డిస్కౌంట్ ఇవ్వచ్చు లేదా అమౌంట్ ద్వారా కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇక్కడ మైనస్ అనేది ఇవ్వాలి డిస్కౌంట్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1500 అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా టోటల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కలిపి మనము డిస్కౌంట్ ఇవ్వబోతున్నాము, అమౌంట్ రూపంలో కానీ పర్సంటేజ్ రూపంలో కానీ అనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. అండ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఆల్ట్ ప్లస్ ప్లీ ఇవ్వండి, ప్రివ్యూ. సో ఇక్కడ చూసుకుంటే ఈ టైప్ ద్వారా మనం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టాలీలో ఈ 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ని మనము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో మీ బిజినెస్కి ఏ డిస్కౌంట్ అనేది అప్లైబుల్ అనేది మీరు తెలుసుకొని ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏ డిస్కౌంట్ అనేది అప్లై అయితే ఆ డిస్కౌంట్ని ఇన్వాయిస్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ని అప్లై చేశాను. సో 3 కూడా సేమ్ అమౌంట్స్ అయితే రావడం జరిగింది, బట్ డిస్కౌంట్ పర్సంటేజ్ అయితే డిఫరెంట్. సో ఇది అనేది ఇన్వాయిస్ కాలమ్ ఇన్ డిస్కౌంట్ అండ్ ఇది వచ్చేసి ట్రేడ్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్. సో ఈ విధంగా మనము ఈ 3 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ని ఇన్వాయిస్లో అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.